కాబోయే టీచర్స్ అందరికీ నమస్కారం. ఇది రాబోయే మెగా డిఎస్సి 2025కి సంబంధించినటువంటి సోషల్కి సంబంధించిన థర్డ్ క్లాస్ సెమ్ 1 మరియు సెమ్ 2 పుస్తకాల నుంచి మెయిన్ పాయింట్స్ సేకరించి మీకు అందజేయడం జరుగుతుంది. ఇది లేటెస్ట్ పుస్తకాలకు సంబంధించినటువంటి సమాచారం, పాత పుస్తకాల నుంచి కాదు. ముందుగా సెమ్ 1 పెద్ద కాండాలను కలిగి ఉన్న పెద్ద వృక్షాలని మనం మ్రాను అంటాం. మర్రి చెట్టు, చింత చెట్టు లాంటి మ్రానులు. గట్టి కాండం కలిగి గుబురుగా పెరిగే మొక్కలని పొదలు అంటారు. ఉదాహరణకి గులాబీ, మందార. మెత్తగా సన్నని ఆకుపచ్చ కాండాలు కలిగినటువంటి వాటిని గుల్మాలు అంటారు. ఉదాహరణకి తులసి, గోధుమ. ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకొని తీగలాగా పైకి పాకే మొక్కను ఎగబ్రాకే మొక్క అంటారు. ఉదాహరణకి ద్రాక్ష, కాకర. నేలపై పాకుతూ పెరిగే మొక్కల్ని పాకే మొక్కలు అంటారు. ఉదాహరణకి పుచ్చకాయ, గుమ్మడికాయ. కప్ప మరియు సాల్మండ్లు ఉభయచర జీవులు. సహజ పారిశుద్ధ్య కార్మికులు కాకి, రాబందు, నక్క. చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ వచ్చి 1098. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి 1098 అనుకోండి. తర్వాత సెమ్ 2. కచ్చా ఇల్లు అనగా మట్టి గడ్డితో కట్టేవి. పక్కా ఇల్లు అనగా ఇసుక, కంకర, సిమెంట్తో కట్టేవి. కర్నూలు జిల్లాలో మచ్చలపూరిలో కంకర రోడ్లు, సంజామలలో మట్టి రోడ్లు, కర్నూలులో కాంక్రీట్ రోడ్లు. మౌఖిక సంభాషణ అంటే డైరెక్ట్గా కానీ ఫోన్లో కానీ మాట్లాడుకునేవి. శబ్ద సంభాషణ అంటే హావభావాల ద్వారా వ్యక్తపరిచేవి. ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ అంటే నేరుగా ఒకరి ఎదుట ఒకరు ఉండి మాట్లాడుకునేవి. పరోక్షంగా అంటే ఫోన్లో కానీ, టీవీలో కానీ, మెయిల్లో కానీ ఇలా మాట్లాడుకునేవి. వాగల్ డ్యాన్స్ అనే నృత్యం తేనెటీగలు చేస్తాయి. మన రాష్ట్ర క్రీడ కబడ్డీ, జాతీయ క్రీడ హాకీ. GPS అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఇవే పాయింట్స్. తర్వాత క్వశ్చన్లు వేస్తాను, ఆన్సర్లు చెప్పండి. ఈ క్రింది వానిలో ఏవి గుబురుగా పెరిగే మొక్కలు? తులసి, ద్రాక్ష, మందార, పుచ్చకాయ. కరెక్ట్ ఆన్సర్ సి, మందార. నెక్స్ట్, ఈ క్రింది వానిలో చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి, 1098. వాగల్ డ్యాన్స్ చేసే కీటకం ఏది? కరెక్ట్ ఆన్సర్ బి, తేనెటీగ. GPSను విస్తరించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. మన రాష్ట్ర క్రీడ ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, కబడ్డీ. సరే, మరి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.